అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. శివుడికి మనము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని అభిషేకాలు చేసినా అసలు తనివి తీరదని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని మంత్రాలు, ఎన్ని పూజలు, రుద్రాభిషేకము, మహా అభిషేకము, పాలాభిషేకము, ఇలా ఎన్నో అభిషేకాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మనము మహాన్యాస పూజ అనేది ఇప్పుడు చేస్తున్నాము. మనమైతే ప్రస్తుతానికి BHEL లింకంపల్లి జగదాంబ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మహాశివుడికి అయితే కనుక మహాన్యాస పూజ అనేది నిర్వహిస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న కాళీ కుటుంబం ఎందరో జీవితాలను మార్చేసింది. ఆధ్యాత్మికంగా మన ఇంట్లోనే పూజలను నిర్వహించుకోవడం వల్ల అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ప్రతిఫలాలను అందించిన ఈ కాళీ కుటుంబం రోజు రోజుకు విస్తరిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెట్టేందుకు తన వంతు కృషి చేస్తోంది ఈ కాళీ కుటుంబం. ఈ కాళీ కుటుంబాన్ని స్థాపించింది శివకాళి ఉపాసకురాలైనటువంటి గురువుగారైన సంకీర్తనమ్మ. ఆ సంకీర్తనమ్మను అందరూ సాక్షాత్తు కాళికా స్వరూపినిగా కొలుస్తారు. లోక కళ్యాణం కోసం సంకీర్తనమ్మ ఎన్నో పూజలను నిర్వహించారు. ఇందులో భాగంగానే లోక కళ్యాణం కోసం సంకీర్తనమ్మ ఆధ్వర్యంలో శివుడికి మహాన్యాస పూజను, రుద్రాభిషేకాన్ని కాళీ కుటుంబ సభ్యులందరూ సంయుక్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. పూజ అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులందరూ ఎంతో భక్తి పారవశ్యంతో స్వీకరించారు. విశేషమైన హారతి కార్యక్రమం ఈశ్వరాయ కాపాడు పరమేశ్వర శివలింగం. ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ. సర్వగం హరతు మే పాపం దుర్గాతు స్వప్ననాశిని. హర హర మహాదేవ హర హర మహాదేవ. ఆర్య మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్కవేశ్వ నరలోచనాయ. కూడా గట్టిగా భోజనం చేశారు కదమ్మా, ప్రసాదం భోజనం చేశారు, మంచిగా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి ఆ నోరు కూడా పవిత్రం చేసుకున్నారంటే ఏం చేయాలి? భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవాలంట. ఈ కలియుగంలో శూలకంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదేవమక్షరం నిరామయం నిర్మలన్మనోహరేణ కింకరేణ సత్వయం శోకమోహదైత్యలోకభోగనాశనం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ. ఏవానో దూర్వే వ్రతరు కుంకుమోదకం సమర్పయామి. అనాదిశాశ్వతం శాంతం చైతన్యస్వరూపకం చిదంగం వృషభాకారం చిద్భస్మం లింగధారణం. జానభంగా శివరుజానభంగా దూపామో యశలింగనికో దూపామో శివనికో దూపామో. 20 సంఖ్యాత వీరా మహేశ శివ వీరా మహేశ మరభక్త పరుణా పూజాలా దూపామో. కరుణాతరంగా మదన మదహర సాంబ శివలింగా
మంగళం గిరిజాంబికా సంగా కరుణా తరంగా మదన మదహర సాంబ శివలింగా यानि कानि पापानि तस्मात् जातानि प्रक्षते प्रदक्षिणं पदे पदे भावोः पापकर्माणां भावात्मा भवन्भव राहिमागो यादेव शरणं नास्ति त्वमेव शरणमास्मात् भावेन भावेन रक्षरक्षोमेश्वर रक्षरक्षो जगदीश्वर ओ पादारविन्दयोः सुवर्णदिव्यमन्तौ पुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिणस्कारान् शतसारं समर्पयामि हर नमः पार्वतीपतयेश्वर हर हर महादेव लिपदेशोत्तरेस्कोनि अन्यदा शरणं नास्ति त्वमेव शरणमास्मात् भावेन रक्षरक्षो भूमेश्वर స్వామివారికి వేడుకొని పరమేశ్వర మేము చేసినటువంటి పూజా కార్యక్రమంలో ఎటువంటి లోపం మంత్ర లోపం ఉన్నా క్రియా లోపం ఉన్నా భక్తి లోపం ఉన్నా వస్తు లోపం ఉన్నా ఎటువంటి లోపాలు ఉన్నా అన్ని కూడా క్షమించి సంపూర్ణమైనటువంటి అభిషేక బలిదానం అందరూ కూడా ఇవ్వమని చెప్పేసి మహాన్యాస పూజకి అందరం పాల్గొన్నాము. సో ఈరోజు ఈ వీడియో ద్వారా మేము మా అనుభవాలు తెలపాలనుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను న్యూమేజ్లో ఉంటాను. మన గురువైన సంకీర్తన గారికి నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న మన కాలనీలో మహాన్యాస పూజ అండి. శివయ్యది చాలా బాగా జరిగిందండి. నిజంగా కన్నుల పండుగ జరిగింది. ఇదంతా కారణం మన సంకీర్తనమ్మ గురువైన సంకీర్తనమ్మ ద్వారానే. అన్ని పంచామృత అభిషేకము పసుపు కుంకుమలతో జరిగింది. చాలా బాగా జరిగింది. ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఈ లింగము ఎక్కడి నుంచి వచ్చిందంటే మన అరుణాచలం నుంచి వచ్చిందండి. సో ఆ శివయ్యకి ప్రత్యేకంగా శివయ్య మన దగ్గరికి వచ్చి మనతో అభిషేకం చేయించుకున్నాడు. చాలా సంతోషంగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సంకీర్తనమ్మ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జై కాళీమ. నిన్న నేను కూడా పూజకి అటెండ్ అయ్యాను. ఎన్నో తెలియని విషయాలు మాకు సంకీర్తన వల్ల ఇంకా అక్కడ ఉన్న పూజారుల వల్ల నేర్చుకున్నాము. సనాతన ధర్మం అంటే ఏంటో, అసలు ఏంటి, ఒక పూజ జరగాలంటే పంతులు వాళ్ళు పూజ చేస్తారు, కాకపోతే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా సంకీర్తనక్క లాంటి వాళ్ళ రాజులు కావాలి, వాళ్ళు ఉంటేనే మన ధర్మం నించుంటుందని పంతులు వాళ్ళు చెప్పడం, ఎన్నో మంచి మాటలు నేర్చుకున్నాను. ఇంకెన్నో తెలియని విషయాలు, ఇంకా ఏమంటే చిన్న పెద్ద ఎలాంటి భేదాలు లేకుండా, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అలాంటివి ఏమి లేకుండా నార్మల్గా ఎవరైనా ముసలి వాళ్ళు వీళ్ళకి అవసరమా అలాంటివి అంటారు. కానీ సంకీర్తన దగ్గర మాత్రం అలాంటివి ఏమి ఉండవు. చిన్న పెద్ద చిన్న పిల్లలు అందరికీ సమానమైన హక్కుతోని చివరి వరకు అందరినీ సమానంగా చూస్తుంది. జై కాళీమ. నా గురువైన సంకీర్తన అక్కకి పాదాభివందనాలు. నిన్న అక్కగారు పెట్టిన మహాన్యాస పూజకి మేమందరం అటెండ్ అవ్వడం జరిగింది. అసలు మహాన్యాస పూజ గొప్పతనం ఏంటంటే ఇది మనం బయట చేయించుకోవాలంటే 40 to 50K వరకు ఛార్జ్ చేస్తారు. కానీ ఎలాంటి 1 రూపీ కూడా లేకుండా మా చేత స్వయంగా అది అరుణాచలం నుండి తెప్పించిన బ్రహ్మసూత్ర లింగంకి మా చేత స్వయంగా అక్కగారు మాకు అంతటి అద్భుత అవకాశాన్ని ఇచ్చారు. మా చేతుల మీదుగా మేము అభిషేకం చేయడం జరిగింది. మాకు ఒక పండగలాగా అనిపించింది. ఇంతటి పండగకి ఇంట్లో కదా ఏ విధంగా పండగ జరుగుతుందో అంతకంటే ఎక్కువ గొప్పగా అందరము తెలియని వాళ్ళందరం ఒక కుటుంబం లాగా రావడము, కలిసి మెలిసి చేయడము, సంతోషంగా ఎంజాయ్ చేయడము అవన్నీ చేయడం జరిగింది. ఇంతే కాకుండా ఒక 4-5 గంటలు ఏ విధంగా గడిచిపోయిందో కూడా మాకు తెలియదు. ఈవెన్ వచ్చినాక కూడా మేము పడుకుంటే కూడా మాకు నిద్రలో కూడా స్వామివారే మాకు కనిపించడం జరిగింది. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు సంకీర్తనక్కకి నా ధన్యవాదాలు. ముందుగా సంకీర్తనమ్మకి నా పాదాభివందనాలు. నేను ఈ కాళీ కుటుంబంలో రీసెంట్గా జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయిన తర్వాత మొదటిసారి ఈ మహాన్యాస పూజలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ముందుగా అక్క ఈ కాళీ కుటుంబం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలి, అందరూ సనాతన ధర్మంలో నడవాలి అనేది ఆమె మెయిన్ కాన్సెప్ట్. నిన్న మహాన్యాస పూజలో పంతులు గారు కూడా అదే చెప్పారు. హిందువులందరూ కలిసికట్టుగా ఉంటే మన సనాతన ధర్మాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది వాళ్ళు వివరించారు. చాలా బాగా అనిపించింది. అలానే శివుడికి అభిషేకం కానీ, ముఖ్యంగా చెప్పాలంటే నైవేద్యం, ఎప్పుడన్నా నైవేద్యము మనం ఎక్కడ చూసినా కూడా ముందు దేవుడికి పెడతారు, తర్వాత మనం తింటాం. కానీ నిన్న ఎంత లేట్ అయింది అనేది కాకుండా ఫస్ట్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరూ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత శివుడికి మహానైవేద్యం పెట్టారు. అంటే శివుడు వచ్చిన వాళ్ళు ఎవ్వరిని ఆకలితో ఉంచలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ ఆకలి తీర్చి తర్వాత ఆయన నైవేద్యం పెట్టించుకున్నాడు. ఈ మహాభాగ్యం కల్పించినందుకు సంకీర్తనమ్మకి మరొకసారి నా పాదాభివందనాలు. నమస్కారం అండి. నా పేరు హారిక. జై కాళీమ. నేను 1 వీక్ బ్యాక్ ఈ కుటుంబంలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నాకు వెంటనే అవకాశం వచ్చింది. నిన్న మహాన్యాస రుద్రాభిషేకంలో పాల్గొన్నాను. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా అక్కడున్న 5 గంటలు కూడా చాలా భక్తితో మంచిగా అనిపించింది. ఇంకా తెలియని విషయాలన్నీ ఎన్నో పండితులు బాగా చెప్పారు, చేశారు.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. నేను వాణి. నేను ఎస్పీఎస్ టీచర్స్ తరపున ఈ కాళీమాత కుటుంబ సభ్యుల గురించి తెలుసుకుని వచ్చాను. మేము నిన్న మహాన్యాస రుద్రాభిషేకం ఈవినింగ్ అటెండ్ అయ్యాము. చాలా కనుల విందులుగా అయింది. ఎవ్వరూ కూడా అసలు అటు ఇటు బుర్ర కూడా కదపలేదు. చిన్నపిల్లలేంటి పెద్దవాళ్ళేంటి యూత్ అయితే అసలు నిమగ్నం అయిపోయారు. ముఖ్యంగా మా అమ్మాయి అయితే ఎప్పుడు 1 hour కన్నా ఉండదు ఎప్పుడు గుళ్ళో, అలాంటిది 6 hours అలా కూర్చుండిపోయింది. పంతులు గారు కూడా ఈ వేద మంత్రాల గురించి ఈ రోజుల్లో వేదాలు రామాయణాలు మహాభారతాలు ఎవరు పిల్లలు అంత ఇదిగా వినట్లేదు. ఇలా అవకాశం వచ్చినప్పుడు మటుకు మాత ఏంటి పండితులేంటి ఇలా చెప్పడంతో ఎవరు కూడా కదలకుండా ఆ శివుడి అభిషేకం అయినంతసేపు కనుల విందులుగా చక్కగా అలా ఉండిపోయారు. గణపతి తాళం అయితే అసలు ఎంత శ్రద్ధతో విన్నారంటే అందరూ. ఫస్ట్ టైం నేను ఈ గణపతి తాళం ఏంటి ఇవన్నీ స్టెప్ వైజ్ ఇలా పూజలు చేయడం ఫస్ట్ టైం ఇంత మంచి రుద్రాభిషేకం చూసాము. ధన్యవాదాలు మాతాజీ. జై కాళీమా. సంకీర్తనమ్మ గారికి నా నమస్కారాలు. నేను ఎస్పీఎస్లో చేస్తున్నాను. సో నాకు ఈ కాళీ కుటుంబం గురించి మా ఫ్రెండ్స్ ద్వారా ఎస్పీఎస్లో చేసే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. సో నేను ఈ గ్రూప్లో జాయిన్ అవుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఒకసారి అక్క వచ్చి సంకీర్తన అక్క వచ్చి అమ్మ నువ్వు జాయిన్ అవ్వచ్చు కదరా అంటే నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు కదా, నాకు ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి నిజంగానే కనిపించాయి. నేను జాయిన్ అయ్యి ఓన్లీ 1 month అయింది, కానీ ఆ 1 monthలో ఎన్ని వైబ్స్ కనిపించాయంటే నిజంగానే కనిపించాయి. నిన్న మహాన్యాస పూజలో పాల్గొన్నాను. యాక్చువల్గా నేను మా హస్బెండ్ని మా బాబుని తీసుకొని రమ్మన్నాను. ఫస్ట్ అయితే వాళ్ళు రానని అన్నారు. ఎలా వచ్చారో తెలీదు, కరెక్ట్గా రుద్రాభిషేకం టైంకి వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళే వచ్చి వాళ్ళు వేశారు. మా బాబు అయితే ఇంక ప్రోయాక్టివ్ అయిపోయి వెళ్ళి ఆ శివయ్యకి అభిషేకం చేశారు. సో ఇంటికి వచ్చిన తర్వాత శ్రీకాంత్ గారు గ్రూప్లో చెప్పారు కదా శివయ్య అయిపోతారు అని. మా బాబు నిజంగానే అలానే చెప్పాడు. అమ్మ నేను శివయ్యనమ్మా, ఈరోజు నేను శివుడి పూజ చేశాను, సో నేను శివయ్యని అంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ గ్రూప్లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీ. ఇంకా నిన్న పూజలో కూర్చునే అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా బాబు అలా అనేసరికి నేను వాడిని అయినందుకు చాలా హ్యాపీ. ఇంకా నిన్న పూజలో కూర్చునే అవకాశం వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా బాబు అలా అనేసరికి నేను వాడిని చూస్తుంటేనే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాంటిది నేను ఇంటికి వచ్చాక కూడా పడుకునేటప్పుడు కూడా నేను శివయ్యని అయ్యానమ్మా, నేను శివుడు పూజ చేశాను నేను అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది. చాలా చాలా ధన్యవాదాలు సంకీర్తనమ్మ గారికి ఈ గ్రూప్లో జాయిన్ అయినందుకు. నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కాళీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉన్నందుకు. నేను ఎస్పీఎస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను అండ్ ఈ కాళీ కుటుంబంలో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. సో 1 yearలో నాకున్న ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేను. అండ్ అక్క ఎప్పుడైతే ఈ దక్షిణ కాళీ గ్రూప్లో ఈ మహాన్యాస పూజ కోసం చెప్పారో అసలు ఆ మూమెంట్ నుంచి ప్రతి మెసేజ్ గ్రూప్లో చూడడం కానీ అక్క తీసుకున్న సంకల్పం. నిన్న ప్రవచనాలు చెప్పారు వచ్చిన వేద పండితులు. సో ఫస్ట్ ఏం చెప్పారు, తను మన సంకల్పం కంటే ముందు శివుడు సంకల్పం కావాలి అని చెప్పేసి. అంటే శివుడు ఎంత సంకల్పించుకుంటే మన అక్క రూపంలో వచ్చి అక్క అంత సంకల్పం తీసుకొని మనందరి చేత ఇంత పెద్ద మహాన్యాస పూజ చేపించారు. 11 రుద్రాలతో మనతో కూడా చేపించారు. అసలు ఎంత మహద్భాగ్యం అంటే చెప్తున్నాను కదా, అసలు లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి అవకాశం వస్తుందని. అండ్ పూజ చేయడమే కాదు మన వంతు నిస్వార్థ సేవ కూడా చేయాలి అని కూడా నిన్న తెలుసుకున్నాము. అంటే మేము పూజ టైంకి వెళ్ళిపోయాము, కానీ దానికంటే ముందు అరేంజ్మెంట్స్ ఉంటాయి చూడండి, అవన్నీ మనకి ఏదైతే విభూది కుంకుమ పసుపు ఇవన్నీ కూడా అవన్నీ అరేంజ్మెంట్స్ చేయడం కూడా మా చేతుల మీదుగా జరిగినందుకు మా టీం మొత్తం మేమందరం కూడా పాల్గొన్నాము ఆ అరేంజ్మెంట్స్లో. సో అది కూడా మాకు చాలా పెద్ద అదృష్టం అని చెప్పాలి. అండ్ 4 to 5 hours నిజంగా అసలు ఎట్లా గడిచిపోయిందో మాకు తెలీదు. అంటే రాత్రి 11 అయిపోయింది, 12 అయిపోయింది, ఆల్మోస్ట్ 12:30 వరకు మేమందరం టెంపుల్లోనే ఉన్నాము, అక్కతోటే ఉన్నాము. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే నేను శివుడు అక్క అంతే. అంటే మేము అంటే ప్రతి ఒక్కరికి అదొక ఫీలింగ్ అనమాట. అక్కడ ఎవరిని చూసినా కానీ నిస్వార్థ సేవ, అంటే నేనే ఎందుకు చేయాలి అని కాకుండా నేను కూడా చేయాలి అనే
అనే భావంతో ఉన్నారు అక్కడ ప్రతి ఒక్కరు. పాజిటివ్ వైబ్స్ కానీ ఏదైనా కానీ ఇంతటి మహాభాగ్యం కల్పించిన సంకీర్తన అక్కకి కోటి ధన్యవాదాలు. అండ్ ఇలాంటివి ఇంకా ఎన్నో పూజలు మీరు సంకల్పం చేసుకొని మా ద్వారా చేయించి సనాతన ధర్మాన్ని ప్రతిరోజు దినదినంగా ఇంకా చాలా అభివృద్ధి చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాళీమా. జై కాళీమా.